అరేబియా సముద్రానికి అవతల ఒక ఎడారి గదిలో కూర్చొని సత్యం ఫోన్ చూస్తూ నవ్వాడు. అతని ఫోన్ స్క్రీన్పై అతని భార్య ప్రియకొడుకు చిన్న నవ్వుతున్న ఫోటో ఉంది. చిన్నని ఎత్తుకుని ప్రియ నవ్వుతుంటే ఆ ప్రేమ యొక్క వెచ్చదనం సత్యం హృదయాన్ని నింపింది. ఊరి నుండి ప్రియ ఫోన్ చేసినప్పుడు అతను తన అలసట అంతా మర్చిపోయేవాడు. వారి సంభాషణ గంటలపాటు సాగేది. చిన్న నిద్రపోయాడా ప్రియ అని ప్రేమతో అడిగాడు. నిద్రపోయాడు. నిద్రపోయే ముందు చాలా కథలు చెప్పాడు. మీ గురించి చాలా అడిగాడు. నేను వచ్చే నెల వస్తున్నానని చెప్పాను. వాడికోసం చాలా బొమ్మలు తెస్తాను. సత్యం మాటల్లో ఆనందం నిండింది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును బొమ్మల కోసం వృధా చేయకండి. మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం కదా. ప్రియ గొంతు ఒక పాటలా ఉండేది. గల్ఫ్ ఎండలో కరిగిపోతున్నా సత్యం మనసులో నిండా భార్య కొడుకు మాత్రమే ఉన్నారు. వారే లేని ప్రతిక్షణం అతనికి ఒక యుగంలా తోచేది. ఊరిలో ఒక చిన్న ఇల్లు మంచి జీవితం నిర్మించుకోవడమే అతని కల. ప్రియపై అతనికి ఉన్న ప్రేమ నమ్మకం చాలా లోతైనవి. ప్రియ అతనికి రోజూ ఫోన్ చేసి విశేషాలు చెప్తుంటే అతని మనసు ఊరిలోని ఇంటి ముందు తిరుగుతున్నట్లు అనిపించేది. చిన్న చిలిపి పనులు ప్రియ చిన్న చిన్న అలకలు అతని జీవితంలో అతిపెద్ద సంతోషాలు. వారు కలిసి తిన్న భోజనాలు నవ్వుతూ గడిపిన క్షణాలు చిన్నని స్కూల్కు తీసుకెళ్లిన రోజులు అన్ని జ్ఞాపకాలు ఒక మధురమైన పాటలా సత్యం మనసులో నిండిపోయాయి. అతని ప్రపంచం వారే. ప్రియను గుడ్డిగా నమ్మాడు. ప్రియను కొడుకును సురక్షితంగా ఉంచడమే అతని జీవిత లక్ష్యం. వచ్చే నెల ఊరికి వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్న ఆనందంలో అతను నిద్రపోయాడు. రేపటి గురించి కలల్లో అతని మనసు నిండిపోయింది. తన ప్రియమైన వారిని నేరుగా చూడబోతున్న ఆనందంలో అతను నవ్వాడు. సత్యం జీవితంలోకి ఒక భయంకరమైన తుఫానులా దురంతం చొరబడింది. అతను గల్ఫ్ నుండి ఊరికి వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడే ఆ ఫోన్ కాల్ వచ్చింది. అది అతని స్నేహితుడు సునీల్ నుండి. అతని గొంతు తడబడుతూ మాటలు పూర్తి చేయకుండా ఏదో చెప్పాడు. సత్యం షాక్ అయ్యాడు. చిన్నకి ఏదో ప్రమాదం జరిగిందని అతనికి అర్థమైంది. వెంటనే అతను తరువాతి విమానంలోనే ఊరికి బయల్దేరాడు. సత్యం ఇంటికి చేరుకున్నప్పుడు అతని ప్రపంచం మొత్తం కూలిపోయింది. ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. లోపల ప్రియ స్పృహ కోల్పోయి పడి ఉంది. సునీల్ ముఖం దుఃఖంతో నిండి ఉంది. అతను సత్యం భుజంపై చేయివేసి ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఏం జరిగిందిరా? సత్యం వెక్కిరించాడు. నదిలో స్నానానికి వెళ్లాడు. కాలు జారి పడిపోయాడు. సునీల్ కష్టపడి మాటలు బయటకు పలికాడు. సత్యం లోపలికి పరిగెత్తాడు. తన కొడుకు నిర్జీవమైన శరీరాన్ని చూసి అతను కుప్పకూలిపోయి నేలపై పడిపోయాడు. ప్రియ అరుపులు గదిలో ప్రతిధ్వనించాయి. వారికోసం ఏడవడానికి కూడా సత్యంకి శక్తి లేకుండా పోయింది. అతని కన్నీళ్లు ఎండిపోయినట్లు అనిపించింది. రోజులు గడిచిపోయాయి. చిన్న జ్ఞాపకాల్లో సత్యం బతికాడు. అతని చిన్న బట్టలు బొమ్మలు స్కూల్ బ్యాగ్ తన గుండెకు హత్తుకున్నాడు. ప్రియ దుఃఖం ఆమె భరించగలిగిన దానికంటే ఎక్కువగా ఉంది. ఆమె ఎక్కువగా మాట్లాడేది కాదు, సరిగా తినేది కాదు. ఆమె నిశ్శబ్దంగా ఒక మూల కూర్చుండిపోయేది. ప్రియ, ఇది భరించడం కష్టమని నాకు తెలుసు, కాని మనం మనకోసం బతకాలి. సత్యం ప్రియను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఆమె కళ్ల నుండి కన్నీరు ధారగా కారింది. ఆమెకు ఏమీ మాట్లాడలేకపోయింది. ఈ మధ్యలో ప్రియ ప్రవర్తనలో చిన్న మార్పులు వచ్చాయి. దుర్ఘటన జరిగి కొన్ని రోజులు గడిచాక ఆమె నెమ్మదిగా సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నట్లు అనిపించింది. సత్యం దీన్ని గమనించలేదు. కాని సునీల్ ప్రియ ప్రవర్తనను గమనించడం మొదలుపెట్టాడు. రాత్రిపూట ఆమె ఫోన్ కాల్సింటికి వచ్చే తెలియని వ్యక్తులు. అదంతా అతను రహస్యంగా గమనించాడు. సత్యం మానసిక స్థితి సునీల్ను బాగా బాధపెట్టింది. అతను పూర్తిగా కుంగిపోయాడు. దుఃఖం నుండి సత్యాన్ని బయటకు తీసుకురావడానికి సునీల్ శాయశక్తులా ప్రయత్నించాడు. కాని అతని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చిన్న మరణం ఒక సాధారణ ప్రమాదమని సునీల్ కూడా నమ్మాడు. రోజులు వారాలు నెలలుగా మారాయి. సత్యం మనసు దుఃఖం యొక్క చీకటిలో కూరుకుపోయింది. అయితే సునీల్ మనసు మాత్రం అశాంతితో ఉంది. దుర్ఘటన జరిగిన తర్వాత ప్రియ ప్రవర్తనలో వచ్చిన మార్పులు అతన్ని బాగా వేధించాయి. రాత్రిపూట
ఆమె రహస్యంగా ఫోన్ చేయడం గదిలో నుండి బయటకు రాకపోవడం కొన్నిసార్లు ఆమె ముఖంలో కనిపించే విచిత్రమైన భావాలు అతన్ని ఆలోచింపజేశాయి. ఒకరోజు సునీల్ సత్యం ఇంటికి వెళ్ళినప్పుడు ప్రియ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని అడిగితే సత్యం, ప్రియా మా అమ్మను చూడడానికి వెళ్ళింది అని చెప్పాడు. సత్యం అప్పటికీ ప్రియ మాటలను గుడ్డిగా నమ్మాడు. అప్పుడు సునీల్ మనసులో ఒక సందేహం కలిగింది. అతను వెంటనే సత్యం తల్లికి ఫోన్ చేశాడు. సునీల్, నేను ఇక్కడే ఉన్నాను, ఏదైనా అవసరమా అని ఆమె అడిగింది. సునీల్ షాక్ అయ్యాడు. ప్రియా అక్కడ లేదు. అతను సత్యంతో ఏమీ చెప్పకుండా అక్కడి నుండి బయల్దేరాడు. అతను ప్రియను అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. ఆమె కారులో ఎక్కి నగరంలోని ఒక హోటల్కు వెళ్లే వరకు అతను ఆమెను అనుసరించాడు. అక్కడ ఆమె మరొక పురుషుడి కోసం ఎదురుచూస్తోంది. వారు చేతులు పట్టుకుని హోటల్ లోపలికి వెళ్లడం సునీల్ చూశాడు. సునీల్ తిరిగి వచ్చాడు. అతని మనసులో ఒక తుఫాను చెలరేగింది. సత్యానికి ఈ విషయం ఎలా చెప్పాలి? అతని జీవితం ఒక పెద్ద అబద్ధం మీద ఆధారపడి ఉంది. ఈ నిజం తెలిస్తే అతను మానసికంగా కుప్పకూలిపోడా? కాని ఒక స్నేహితుడిగా సత్యాన్ని ఈ మోసం నుండి కాపాడడం తన బాధ్యత అని అతను అర్థం చేసుకున్నాడు. మరుసటి రోజు సునీల్ సత్యాన్ని కలవడానికి వెళ్ళాడు. సత్యం, నాకు ఒక విషయం చెప్పాలి, సునీల్ నెమ్మదిగా అన్నాడు. ఏంటిరా, ఏమైనా సమస్య ఉందా? నీ జీవితంలో ఇప్పుడు చాలా దుఃఖాలు ఉన్నాయని నాకు తెలుసు, కాని నువ్వొక నిజం తెలుసుకోవాలి, సునీల్ తడబడుతూ అన్నాడు. సత్యం ఏమీ అర్థం కానట్లు సునీల్ని చూశాడు. సునీల్ గత రోజుల్లో చూసిన విషయాలన్నీ సత్యానికి వివరించాడు. అతని మాటలు సత్యం చెవుల్లో మార్మోగాయి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? సత్యం షాకై లేచి నిలబడ్డాడు. నా ప్రియ గురించి ఇలాంటివి చెబుతున్నావా? నేను ఆమెను గుడ్డిగా నమ్ముతున్నాను. ఆమె ఎప్పటికీ నన్ను మోసం చెయ్యదు. నీకేమైంది? సత్యం మాటలు సునీల్ని మరింత బాధపెట్టాయి. సత్యం, నేను చూసిన విషయాలే నీకు చెప్పాను. నువ్వు నన్ను నమ్మకపోతే పర్వాలేదు, కాని నువ్వు స్వయంగా ఒక పరీక్ష పెట్టుకోవచ్చు, సునీల్ అన్నాడు. సత్యం మనసులో ఒక నిప్పురవ్వ పడింది. చిన్న మరణం, ఒక హత్య అని సునీల్ చెప్పలేదు. ఎందుకంటే సాక్ష్యాలు లేని ఒక విషయం సత్యంతో చెప్పడానికి అతను భయపడ్డాడు. ఈ సందేహాలు సత్యం హృదయంలో బాధను కలిగించాయి. అతను సునీల్ మాటలను నమ్మలేకపోయాడు. కాని అదే సమయంలో వాటిని కొట్టివేయడానికి కూడా అతనికి కుదరలేదు. సత్యం మనసు ఒక అగ్నిగుండంలా మారింది. సునీల్ మాటలు నిజమా కాదా అని అతనికి తెలుసుకోవాలని ఉంది. కాని అది ఎలాగో అతనికి తెలియదు. ఒక భర్తగా ప్రియను నమ్మడానికే అతను ఇష్టపడ్డాడు. కాని సునీల్ కళ్లలో చూసిన నిజాయితీ అతన్ని మరో మార్గంలో ఆలోచింపజేసింది. అతను సునీల్ సలహా పాటించాలని నిర్ణయించుకున్నాడు. ప్రియను పరీక్షించాలని అతను నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను ఒక ప్రయాణానికి సిద్ధమయ్యాడు. గల్ఫ్కు తిరిగి వెళ్తున్నానని అతను ప్రియను నమ్మించాడు. ప్రియ కళ్లలో దుఃఖం కనిపించింది. ఆమె అతన్ని కౌగిలించుకుని, త్వరగా తిరిగి రండి, నాకు మీరు లేకుండా ఉండలేను అని చెప్పింది. ఆమె మాటలు సత్యాన్ని వణికింపజేశాయి. ఈ మాటల వెనుక ఒక దుష్ట ఉద్దేశం ఉందా? అతని మనసులో సందేహం మళ్లీ మొదలైంది. వీడ్కోలు చెప్పి బయల్దేరేటప్పుడు ప్రియ ముఖంలో ఎటువంటి భావ మార్పు లేదు. నవ్వు కూడా లేదు. ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఆమె అతన్ని పంపించింది. అయినప్పటికీ సత్యం వెనుతిరిగి చూడలేదు. విమానాశ్రయానికి వెళ్తున్నానని నమ్మించి అతను నగరంలోని ఒక హోటల్లో గది తీసుకున్నాడు. సునీల్ అతనితోనే ఉన్నాడు. హోటల్ గదిలోని నిశ్శబ్దం సత్యం మనసును బాగా వేధించింది. హోటల్ గదిలోని ఏసీ చల్లదనంలో అతను వణికిపోయాడు. అతని మనసు ఒక తుఫాను సముద్రంలా అశాంతంగా ఉంది. అతను కిటికీ దగ్గరకు వెళ్లి నగరంలోని రద్దీ జీవితాన్ని చూశాడు. ఈ రద్దీ మధ్య తను ఎంత ఒంటరివాడినో అతనికి అర్థమైంది. అతని కళ్లలో నీళ్లు నిండిపోయాయి. కొడుకు ఫోటో తీసుకుని అతను దానివైపు చూశాడు. చిన్ననా కొడుకా, నీ తల్లి నిన్ను ఎంత ద్వేషించిందో నీకు తెలుసా? నేను ఇన్నాళ్లు నీకోసం మాత్రమే బతికాను. సత్యం ఆ ఫోటోను నిమిరాడు. ప్రియకు ఒకసారి ఫోన్ చేయాలని అతని మనసు చెప్పింది. అతను ఫోన్ తీసుకుని వణుకుతూ ఆమె నంబర్ డయల్ చేశాడు. అందరికి చేరుకున్నారా? ప్రియ గొంతు ఒక నదిలా ప్రశాంతంగా ఉంది. చేరుకున్నాను ప్రియా, నాకు ఒంట్లో బాగోలేదు, సత్యం వణుకుతూ అన్నాడు. జాగ్రత్త తీసుకోండి, భోజనం చెయ్యండి, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను. ఆమె మాటలు సత్యంని షాక్ చేశాయి.
ఆమె గొంతులో ఎటువంటి మార్పు లేదు. సాధారణంగా సత్యం ప్రయాణం చేస్తే ఆమె ఏడ్చేది త్వరగా తిరిగి రావాలని అడిగేది. కాని ఇప్పుడు ఎటువంటి మార్పు లేదు. ఆమె సంభాషణ అతన్ని మరింత అనుమానించేలా చేసింది. సునీల్ మాటలు నిజమని అతని మనసు చెప్పింది. అతను దాన్ని నమ్మడానికి ఇష్టపడలేదు. కాని లోపల ఎక్కడో ఒక భయం అతని శరీరాన్ని వణికించింది. చిన్న మరణం, ఒక హత్య అని సునీల్ చెప్పలేదు. కాని సత్యం మనసులో భయం మొదలైంది. ఇక తన జీవితంలో కూడా ఏదైనా దుర్ఘటన జరుగుతుందా? సత్యం ఫోన్ పెట్టేశాడు. అతను సునీల్ ముఖం వైపు చూశాడు. అతని కళ్లలో భయం, కోపం రెండూ ఒకేసారి ఉన్నాయి. ఆమె నన్ను మోసం చేస్తోంది కదూ సునీల్? సత్యం వెక్కిరించాడు. సునీల్ ఏమీ మాట్లాడలేదు. అతను సత్యంని ఓదార్చడానికి అతని చేతిని పట్టుకున్నాడు. మనం నిజం తెలుసుకుందాం, సునీల్ అన్నాడు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? సత్యం అడిగాడు. ఆమె ఇంటికి వెళ్ళి చూద్దామా? సునీల్ అడిగాడు. సత్యం తన మనసులో నిర్ణయించుకున్నాడు. నిజం ఎంత కఠినమైనా దాన్ని ఎదుర్కోవడానికి అతను సిద్ధం. నగరంలోని రద్దీ వీధుల గుండా సత్యం, సునీల్ కారులో ప్రియ ఇంటికి బయలుదేరారు. సత్యం మనసులో భయం, కోపం కలగలిసిన ఒక భావం ఉంది. తాను చూడబోయేది ఏంటో అతనికి తెలుసు. అయినప్పటికీ ఒక సన్నని ఆశ మిగిలి ఉంది. బహుశా సునీల్ పొరబడ్డాడేమో. అతని సందేహాలన్నీ వృథానే కావచ్చు. ఈ ఆలోచనలు అతన్ని బాధపెట్టాయి. రాత్రి నిశ్శబ్దంలో వారు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంటి చుట్టూ దట్టమైన చీకటి ఉంది. గడ్డిలో నుండి వారు ఇంటి వెనుక వైపుకు నడిచారు. ఒక దొంగలా తన సొంత ఇంటిలోకి ప్రవేశిస్తుంటే సత్యం హృదయం బాధపడింది. కిటికీ దగ్గర చీకటిలో దాగివారు లోపలికి చూశారు. లోపల ప్రియొక్క పురుషుడు చేతులు పట్టుకుని నవ్వుతున్నారు. సత్యం శరీరం గుండా ఒక వణుకు పాకిపోయింది. అతని కళ్లలో నీళ్లు నిండిపోయాయి. సునీల్ మాటలు నిజం. ఆ పురుషుడి ముఖం సత్యం గుర్తు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఒక పెళ్లిలో చూసిన జ్ఞాపకం అతనికి ఉంది. వారి మధ్య సంభాషణ సత్యం చెవులకు నెమ్మదిగా వినిపించింది. మన జీవితానికి ఒక అడ్డుగా ఉన్నవాడు లేకుండా పోయాడు అతను అన్నాడు. అవును సత్యం, ఇంట్లో అందరూ చనిపోయాడని అనుకున్న కొడుకు. ప్రియా నవ్వింది. సత్యం హృదయం ఆగిపోయినట్లు అతనికి అనిపించింది. అతని కళ్ల నుండి కన్నీరు కారింది. సునీల్ గుండెపై వాలి అతను బాధతో నిలబడ్డాడు. నేను ఎంత కష్టపడితే వాణ్ణి లేకుండా చేశాను. మన బంధానికి అడ్డుగా ఉన్నాడు కదా ప్రియా అంది. వాడు మన బిడ్డ కాదు కదా, అందుకే నాకు అంత బాధ అనిపించలేదు అతను కొనసాగించాడు. నా గర్భంలో ఉన్నాడు కాబట్టి నాకు దుఃఖమనిపించలేదని ఎవరూ అనుకోకూడదు. కానినా జీవితంలో నాకు సంతోషమిచ్చింది అతను మాత్రమే. ప్రియ కళ్లలో దుష్టనవ్వు కనిపించింది. ఇక ఇప్పుడు సత్యం విషయంలో నిర్ణయం తీసుకోవాలి. అతను తిరిగి వచ్చే ముందు అతను అన్నాడు, అవును, అతన్ని కూడా లేకుండా చేస్తే నా ఆస్తులన్నీ నావే అవుతాయి. అప్పుడు మనం కలిసి బ్రతకవచ్చు. ప్రియ మాటలు సత్యం గుండెలో ఒక కత్తిలా గుచ్చుకున్నాయి. సత్యం మనసు కుప్పకూలిపోయింది. అతని శరీరం బలహీనపడింది. అతను కింద పడకుండా సునీల్ గట్టిగా పట్టుకున్నాడు. సత్యం వెక్కిరించాడు. అతని దుఃఖం కోపంగా మారింది. ఈ ప్రపంచంలో తనకు అత్యంత ఇష్టమైన ఇద్దరూ తనని మోసం చేశారు. కొడుకు మరణం ఒక ప్రమాదం కాదు, అది వారు ప్లాన్ చేసి అమలు చేసిన ఒక హత్య. అతని హృదయం ముక్కలైంది. ప్రతీకారం కోసం నిప్పు అతనిలో రగలడం మొదలైంది. సత్యం హృదయం ఒక గాజులా ముక్కలైపోయింది. ఆ చీకటి గదిలో అతను సునీల్ మాత్రమే మిగిలారు. ప్రియామే ప్రియుడి నవ్వు అతని చెవుల్లో మార్మోగుతోంది. ఆ నవ్వులో అతను చూసింది తన సొంత కొడుకు హంతకుడి క్రూరమైన ఆనందం. అతను సునీల్ భుజంపై వాలి వెక్కిరించాడు. బాధకోపం యొక్క ఒక తుఫాను అతని లోపల చెలరేగింది. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా కొడుకు, అతను ఒక ప్రమాదంలో చనిపోలేదు కదా? నా కొడుకు వాళ్ళు చంపారా? అతని గొంతు వణికింది. సత్యం, నేను నీకు ముందే చెప్పాను, కాని నేను నిరూపించలేకపోయాను. సునీల్ అతన్ని గట్టిగా పట్టుకున్నాడు. సత్యం మనసు జ్ఞాపకాల్లోకి తిరిగి వెళ్ళింది. అతని కొడుకు నవ్వు, అతని చిలిపి పనులు, అతని అమాయక కళ్ళు.
ఆ దృశ్యాలు అతన్ని వేధించాయి. అతని కళ్ల నుండి కన్నీరు ధారగా కారింది. అతని కలలన్నీ ఆశలన్నీ ఒక మోసంలో భాగమనే నిజం అతన్ని కుంగదీసింది. అతని శరీరం బలహీనపడింది. కాని అతని మనసు మరింత బలపడింది. నేను ప్రతీకారం తీర్చుకుంటాను సునీల్, నేను వాళ్ళని చంపేస్తాను. అతని కళ్లలో ఒక తీవ్రమైన భావం మెరిసింది. సత్యం, నువ్వు శాంతించు, మనం తిరిగి వెళ్దాం సునీల్ అన్నాడు. సత్యం తన పాత స్నేహితుల్లో కొందరితో ఫోన్లో సంబంధాలు పెట్టుకున్నాడు. వారు సత్యంతో ఉన్నవారే. వారికి కొన్ని పనులు ఉన్నాయి కాని సత్యం మాటలు విని వారు ఆశ్చర్యపోయారు. కాని సత్యం పరిస్థితిని అర్థం చేసుకున్నాక వారు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారికి కావాల్సిన ఆయుధాలు, ఇతర వస్తువులు వారు రహస్యంగా సేకరించారు. రాత్రి నిశ్శబ్దంలో హోటల్ గదిలో వారు కలుసుకున్నారు. సత్యం ఒక సైనికుడిలా వారి కదలికలను ప్లాన్ చేశాడు. ప్రతిక్షణం అతని మనసులో ప్రతీకారం మాత్రమే ఉంది. వర్షం కురుస్తున్న ఒక రాత్రిని సత్యం ఎంచుకున్నాడు. ప్రకృతిలోని ఈ రౌద్రత అతని మనసులోని తీవ్రమైన భావాలను ప్రతిబింబిస్తోంది. మనం రాత్రి వెళ్తున్నాం సత్యం అన్నాడు. వర్షం పడుతున్న రాత్రి ఎవరూ మనల్ని చూడరు. వారు కారులో బయలుదేరారు. సత్యం మనసులో ఒక లక్ష్యం మాత్రమే, తన కొడుకు హంతకులను లేకుండా చేయడం. అతని ముఖంలో ఎటువంటి భావం లేదు. సునీల్ అతని ముఖం వైపు చూశాడు. అక్కడ ఒక పిచ్చివాడి తీవ్రమైన భావం. అది చూసి సునీల్ భయపడిపోయాడు. ఆకాశాన్ని చీల్చుకుంటూ మెరుపులు మెరిశాయి. వర్షపు చినుకులు గట్టిగా భూమిపై పడ్డాయి. ఆ రాత్రి ప్రకృతి కూడా సత్యం మనసులోని భావాలతో కలిసి ఉన్నట్లు అనిపించింది. అతని కళ్లలో ఒక రకమైన భయంకరమైన భావం. అతనితో వచ్చినవారంతా అతని భయంతో చూశారు. సునీల్ కారు నడుపుతుంటే అతని చేతులు వణికిపోతున్నాయి. సత్యం, ఈ దారిలో నుండి వెనుతిరగడానికి ఇంకా సమయం ఉంది. మనం తిరిగి వెళదాం సునీల్ వేడుకున్నాడు. సత్యం ఒక చిరునవ్వుతో సునీల్ని చూశాడు. ఆ నవ్వులో ఎటువంటి దయలేదు. వెనుతిరగడమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కొడుకు ఆత్మ నన్ను ఇక్కడకు తీసుకువచ్చింది. ఈ ప్రతీకారం నా కొడుకు ఆత్మకు న్యాయం. వారు ప్రియ ఇంటి ముందు కారు ఆపారు. చీకటి వర్షం కారణంగా ఎవరూ వారిని గమనించరని సత్యానికి తెలుసు. అతని మనసు ప్రశాంతంగా ఉంది. అతను కారులో నుండి దిగితలుపు తెరిచి లోపలికి వెళ్లాడు. అతనితో పాటు సునీల్ కూడా ఉన్నాడు. ఇంటిలోకి వెళ్ళినప్పుడు ప్రియ, ఆమె ప్రియుడు కుర్చీలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారికి ఎటువంటి భయం లేదు. సత్యం గొంతు విని వారు తిరిగి చూశారు. సత్యం, ప్రియ కళ్ళు పెద్దవయ్యాయి. నేను గల్ఫ్కు వెళుతున్నానని నువ్వు నమ్మావు, కాని నేను నిన్ను నమ్మలేదు. సత్యం గొంతు నెమ్మదిగా ఉంది కాని దానికొక సింహం గర్జన యొక్క శక్తి ఉంది. ప్రియ, ఆమె ప్రియుడి ముఖాలు భయంతో పాలిపోయాయి. వారి కళ్లలో భయం నిండింది. వారు లేచి నిలబడ్డారు కాని సత్యం స్నేహితులు వారిని పట్టుకున్నారు. ప్రియుడిని ఒక కుర్చీకి కట్టేశారు. ప్రియ చేతులు అతని ముందు కట్టేశారు. సత్యం, ఇది జోక్. నీకేమైంది? ప్రియ గొంతు వణికింది. సత్యం ఆమె దగ్గరకు వెళ్ళాడు. నీకేమైంది? మన కొడుకును చంపడానికి నువ్వు ప్లాన్ చేసినప్పుడు నీకేమైంది? నీకు నీ ప్రియుడికి నా కొడుకును చంపినప్పుడు ఏమైంది? ప్రియ, ఆమె ప్రియుడి కళ్లలో భయం నిండింది. వారు సత్యం క్రూరమైన భావాన్ని చూసి భయపడ్డారు. సత్యం, మేము తప్పు చెయ్యలేదు, ప్రియా అంది. చెయ్యలేదా? మీరు చాలా తప్పులు చేశారు. దాని శిక్ష ఇప్పుడు నేను మీకు ఇస్తాను సత్యం అన్నాడు. సత్యం తన స్నేహితులకు ప్రియను విసిరేయమని చెప్పాడు. వారు ప్రియను ఒక ఆటబొమ్మలా ప్రియుడి ముందు విసిరేశారు. ప్రియ అరుపులు ఆ ఇంట్లో మార్మోగాయి. ప్రియుడు కళ్ళు మూసుకుని అరిచాడు. అతని ముఖం భయంతో పాలిపోయింది. మీరిద్దరూ కలిసి నరకానికి పోవచ్చు. సత్యం గొంతు ఒక పిచ్చివాడిలా మార్మోగింది. తరువాత రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని విధంగా ముక్కలైన 2 మృతదేహాలు దొరికాయి. అదే సమయం లోకథానాయకుడు విమానాశ్రయం నుండి గల్ఫ్కు తిరిగి వెళుతున్నట్లు కథ ముగుస్తుంది.